హాయ్ అండి. గోరుచిక్కుడు ఇలా పీస్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత గోరుచిక్కుళ్ళు ఎలా వండుకోవాలంటే శుభ్రంగా కడిగి నీట్గా అలా పెట్టుకొని కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. వెల్లుల్లి మాత్రం ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆరోగ్యం. పొట్టుతో ఎప్పుడు వేసుకోకండి. కొంచెం వాటర్ పోసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అవుతూ ఉండగానే నాకు టైం లేదు, అందుకనే పక్కన వేరే బాండీలో నేను తాలింపు వేసేసుకున్నాను. ఇది నీరంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెమే వాటర్ పోసాను కాబట్టి త్వరగా అయిపోతుంది. ఈ తాలింపు ఇంకా ఇందులో వేసేస్తాను అన్నమాట. ఉడికేటప్పుడే కొంచెం వీటిల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. మరీ ఎక్కువ సాల్ట్ వేయకూడదు, కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇందులో కొంచెం ధనియాలు కూడా లైట్గా వేయించేసి పొడి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తాలింపు ఇందులో వేసేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. స్టవ్ మంట తగ్గించి పెట్టుకుంటే మంచిది అన్నమాట. ప్రక్కనే రసం కాసేసాను. చక్కగా తాలింపు కూడా అయిపోయింది. అదే తాలింపు కొంచెం ఇందులో వేసేసా, రసం అయిపోయింది. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, మనకి ఎంత కావాలో అంత సరిపడినంత కారం వేసుకొని ఆ కారం అలాగే ఉంచాలి, కదపకుండా. కొంచెం కారం అలా వేడికి మగ్గిన తర్వాత కలిపేసుకోవాలి. నాకు ఇలా వండడం అనేది దీనమ్మ అమ్మ చెప్పారనమాట. మా అమ్మమ్మ చెప్పారు, దీనమ్మ అమ్మ. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇలా గోరుచిక్కుడుకాయలు వండుతూ ఉన్నారు. చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ దీనమ్మ. కారము ఇలాగా ఆయిల్లో వేపేసినా సరే పచ్చి వాసన రాకుండా కూర మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా అయిపోయిందండి గోరుచిక్కుడుకాయ కూర. కొంచెం ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఇంకా టేస్టీగా ఇంకా బాగుండాలి అనుకుంటే కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుంటే బాగుంటుంది. అవి ఏమీ లేకపోయినా ఇలా వట్టిగా అయినా సరే చాలా బాగుంటుంది కూర. మీరు కూడా వండండి. థ్యాంక్ యూ. వేసుకున్నాను.